ఇందులో ఇప్పుడు మొబైల్ సిమ్ కార్డ్ మనకు స్కూళ్ళల్లో సిమ్ కార్డ్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఈ సిమ్ కార్డ్‌ని మనం ఏ విధంగా చేయాలి? ఇందులో సిమ్ స్లాట్ అనేది ఇస్తారు. ఇక్కడ సిమ్ స్లాట్ అనేది ఉంటుంది. మనం మొబైల్‌లో ఏ విధంగా అయితే సిమ్ ఏస్తామో ఇందులో కూడా అదే విధంగా సిమ్‌ని ఇన్సర్ట్ చేయాలి. సో, ఈ రకంగా మనం ప్రెస్ చేసి సిమ్ కార్డ్‌ని తీయాలి. జాగ్రత్తగా బ్యాక్ సైడ్ ఉంటుంది. అది ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ మనము సిమ్‌ని ఇన్సర్ట్ చేస్తాం. జాగ్రత్తగా ఇన్సర్ట్ చేసి చూడండి ఒకసారి ఏ విధంగా అయితే ఇన్సర్ట్ చేస్తామో. సో, ఈ రకంగా మనము దాంట్లో ఇన్సర్ట్ చేసి సిమ్ అనేది రూటర్‌లోకి పెట్టేస్తాం. ఈ రకంగా మనము సిమ్ అనేది ఇన్సర్ట్ చేస్తాము. ఈ యాంటీనా రిసీవర్లు అనేవి కేబుల్ అనేది కొంచెం పొడవుగా ఉంటుంది. ఇది మనం విండోస్ దగ్గర కానీ మన రూమ్ అవుట్ సైడ్ ఫిక్స్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. అన్ని రూమ్లలో సిగ్నల్ అనేది స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉండకపోవచ్చు కదా, అలాంటి సమయాల్లో ఈ యాంటీనా రిసీవర్లు అనేవి మనకు హెల్ప్ఫుల్ అవుతాయి. వీటికి మ్యాగ్నెట్ కూడా ఉంటుంది. తర్వాత పవర్ అడాప్టర్. ఈ పవర్ అడాప్టర్ని మనం రూటర్కి కనెక్ట్ చేయాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ పవర్ అడాప్టర్ కనెక్ట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం పవర్ అడాప్టర్ అనేది కనెక్ట్ చేస్తాము. సో, అలాగే ఇతర ఆప్షన్లు కూడా ఉంటాయి. ఇక్కడ నెట్ కేబుల్ ద్వారా వచ్చేటువంటి నెట్‌ని మనం ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పవర్ అడాప్టర్‌కి కనెక్ట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా 3 లైట్లు అనేవి వస్తాయి. సిగ్నల్ లైట్లు. ఇందులో 3 వస్తాయి. అలాగే 4వది నెట్‌కి సంబంధించి ఉంటుంది. ఈ 4వది రావడానికి కొంత సమయం అనేది మనకు పట్టొచ్చు. 2-3 మినిట్స్ అట్లా టైం తీసుకుంటుంది. ఈ 4వ సిగ్నల్ వచ్చినప్పుడు మనకు నెట్ అనేది సప్లై అనేది అవుతుంది.